అంశం ఏందనుకుంటున్నారు? మన హృదయ వైఖరి. మన హృదయ వైఖరి దాన్ని సరిచేయడానికి దేవుడు చూస్తూ ఉంటాడు. ఆ హృదయ వైఖరిని సరిచేసే క్రమంలో మనం విధేయత చూస్తున్నామా లేదా, ఆయన నమ్ముతున్నామా లేదా, తగినంతగా ఇస్తున్నామా లేదా, ఇతరులకి తగినంతగా, వీటి అంశాల గుండా దేవుడు ఇప్పుడు అభివృద్ధిలో తీసుకొస్తా ఉంటాడు. ఈ అంశాలు సరిగా లేకపోతే, ఈ అంశాలకి కుంటుపడితే, లేదా ఈ అంశాలకి ఎక్కడన్నా డ్యామేజ్ వచ్చి చిల్లు పడితే, మన జీవితానికి ఒక బ్యాగ్ తో పోల్చుకుంటే ఆ బ్యాగ్ కి చిల్లులు అంటే ఎక్కడన్నా ఇవ్వకపోవడం ఒక చిల్లు, దేవుడు నాటకపోవడం ఒక చిల్లు, మన హృదయ వైఖరి సరిగా లేకపోవడం ఒక చిల్లు. మనం ఎంత డబ్బు మన సంచిలో మన జీవితంలో వేసుకున్నా, మన కష్టపడి డబ్బు సంపాదించుకున్నా, ఈ చిల్లులు ఏవైతే ఉంటాయో ఆ చిల్లులు అంటే ఎంత సంపాదించినా పోతా ఉంటాయి. చిల్లు సంచిలో పోసినట్టే, చిల్లు సంచిలో పోసినట్టే మన జీవితం అంతా కష్టపడి సంపాదిస్తాం, హృదయ వైఖరి సరిగా లేదు, పక్కన వాళ్ళని కోపడుతూ ఉంటాం, పక్కన వాళ్ళని మనము శాప పెడతా ఉంటాం, పక్కన కనీసం మనము చేయగలిగిన సాయం కూడా చేయకుండా ఉంటాం. లేకపోతే ద్వేషం, పగ, ఇచ్చామని గొప్పలు, ఇది కూడా వచ్చిలే. ఇచ్చినా కూడా నువ్వు గొప్ప చెప్పుకుంటావు 24 గంటలు, దాని ప్రతిఫలం ఇక్కడే అనుభవిస్తావు దేవుడు చెప్పాడు. ఎప్పుడు కూడా నీ ప్రతిఫలము ఇక్కడే కావాలి, పక్కువే కావాలనుకుంటే చెప్పుకో. నేను ఎవరు మిమ్మల్ని అన్నాను కదా, మామూలుగా వింటున్న వాళ్ళకి అందరికీ నాకు నేను దేవుడు ఎప్పుడు చెప్తాడు, నీ ప్రతిఫలము ఇక్కడే పొందాలనుకుంటే ఇక్కడే చెప్పుకో. కానీ రహస్యం తండ్రి నన్ను చూస్తున్నాడు అని చెప్పి నువ్వు కుడి చేతికి ఇచ్చిన ఎడమ చేతికి తెలియకుండా నువ్వు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడంట. హల్లెలూయా. ఈరోజు మన జీవితానికి చిల్లులు పడుతున్నాయి లేదా? చిల్లు పడకపోతే మంచిది. ఒకరు పడ్డా కూడా మనం ఆపుకోవచ్చు. ఎట్లా? మన హృదయ వైఖరి సరి చేసుకొని మనము తగినంతగా దేవుని రాజ్యంలో నాటడం, తగినంతగా మనం చేయగలిగిన సాయం ఇతరులకు చేయడం, ద్వేషం, పగ లేకుండా ఉండటం, ఆయన్ని మర్యాద పూర్వకంగా ఆత్మకు సత్యంతో ఆరాధించడం, ఇవన్నీ సరి చేసుకుంటే ఖచ్చితంగా మనము అభివృద్ధిలో చూస్తాం, అభివృద్ధి మన జీవితంలో చూస్తాం. మన హృదయ వైఖరి నీ దేవుడు పెంపొందించాలని చూస్తాడని ఈరోజు మనం నేర్చుకున్నాం. అలాగే హృదయం ఎలాంటిది ఒకసారి చూద్దాం. మత్తయి 6:21లో ఏం రాస్తుంది? 6:21 వస్తుందో, నీ ధనం ఎక్కడ ఉండదో అక్కడే నీ హృదయం ఉండదు. ఇప్పుడు ఈ వచనం ద్వారా మనకి ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? నీ ధనం ఎక్కడుంటే అక్కడ నీ హృదయం ఉంటుంది. నీ ధనం ఎక్కడుంది ఈరోజు? నీ ధనమంతా దాచిపెట్టుకుని బ్యాంక్ లో ఉందా? నీ ధనమంతా ఇంట్లో ఉందా? నీ ధనమంతా పెట్టి నువ్వు ఒక ఇల్లు పెట్టుకున్నావా? మంచిదే. కానీ ధనం ఎక్కడుంది నీది? దేవుడి రాజ్యంలో కొంతన్నా ఉందా? ఈరోజు దేవుడు మనకు చెప్పిన మాట ఏంటంటే, నీ ధనం దేవుడి రాజ్యంలో ఉందా? నా ధనం దేవుడి రాజ్యంలో ఉందా నన్ను అడుగుతున్నాడు దేవుడు. నన్ను నేను పరీక్షించుకుంటాను, మిమ్మల్ని నేను పరీక్షించుకోండి. నా ధనం ఎక్కడుందో అక్కడ నా మనసు ఉంటుంది. ఇక్కడ ఏం పడు అక్కడే నీ హృదయం కూడా ఉంటుంది. కాబట్టి మనము ఎంత దేవుని రాజ్యంలో మనం నాటుతా ఉంటే, ఎంత దేవుని ప్రేరేపణ కొద్ది మనం ముందుకెళ్తా, ఇదలికిస్తా, ఇలాంటివన్నీ చేసినప్పుడు అక్కడ మన హృదయం ఉంటుంది. మన హృదయం నువ్వు దేవుడికి ఇవ్వకుండా మనము మన జీవితంలో అభివృద్ధి పొందలేము. ఈ హృదయాన్ని మనం దేవుడికి ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? అక్కడ మనం నాటాలి, దేవుడి రాజ్యంలో నాటాలి. పేదలకు ఇచ్చినప్పుడు కూడా నాకు ఇచ్చినప్పుడే అన్నాడు, వాళ్ళకు కూడా మనము నాటాలి వాళ్ళ జీవితంలో కూడా. సో మన ధనము అక్కడ కూడా అక్కడ అన్ని చోట్ల ఉండాలి. మన ఒక్కరికే ఉండకూడదు. మన ఒక్కరికి అయినప్పుడు మనకి హృదయం దేవుడికి ఇవ్వనంటే అంతే కదా. దేవుడి రాజ్యంలో మనం నాటకపోతే మన హృదయం దేవుడి దగ్గర లేనట్టే. మన హృదయం దేవుడికి ఇవ్వకుండా అసలు ఆయన మనతో సహవాసం చేస్తాడా? సో ఈ వచనం ద్వారా మనం ఈ రోజు నేర్చుకోవాలి అంటే, నీ ధనం ఎక్కడున్నో అక్కడే నీ హృదయం ఉండను అన్నాడు. కాబట్టి ఈ రోజు మన ధనాన్ని దేవుడికి ఇద్దాం. అంటే మన హృదయాన్ని కూడా దేవుడికి ఇచ్చినట్టే. దేవుడికి హృదయం ఇస్తే దేవుడు ఊరుకుంటాడా? ఆయన కోరుకునేది మన హృదయం. కాబట్టి ఆయనకి మన హృదయం ఇచ్చినప్పుడు ఆయన ఖచ్చితంగా 100% మన జీవితంలో అభివృద్ధి తీసుకొస్తాడు. హల్లెలూయా. అలాగే మనం ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంట? 2 కొరింథీయులు 9:7 సనుక్కొనకయు, అందరు పక్కన చెప్పండి, సనుక్కొనకయు బలవంతంగా ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చు
ఇచ్చువాడిని ప్రేమించును. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఇచ్చేటప్పుడు ఎప్పుడు సనుక్కోకూడదు, సంతోషంగా ఇవ్వాలి. ఇంకా దేవుడి మందిరంలో నాటే సమయం వచ్చినప్పుడు మన ఇంటి దగ్గరే నేను ఈ పలానా రోజు నా వచ్చిన రావాళ్ళు నేను ఇంత ఇస్తాను, నాకు సంతోషంగా ఉంది దేవునికి ఇవ్వడము అని నిశ్చయించుకుని సంతోషంగా మనం వచ్చే ముందే మనం ఇక్కడ ఏమి ఇవ్వాలనేది మనం నిశ్చయించుకొని రావాలి. ఒకవేళ దేవుడు ప్రేరేపిస్తే అంతకన్నా ఎక్కువ ఇవ్వచ్చు, దాని గురించి ప్రాబ్లం లేదు. కానీ మనం ముందే మనం నిశ్చయించుకొని రావాలి. అది సంతోషంగా ఇవ్వాలి, సనుక్కోకుండా ఇవ్వాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు, నమ్మి ఇవ్వాలి. దేవుడికి ఆనందంగా ఉత్సాహంగా అంటే అసలు ఎలా ఉంటది, ఒక మనిషి ఉత్సాహంగా అంటే ఆనందంగా ఎగురుతూ ఉంటారు. ఇప్పుడు ఈ పాటలకి వీళ్ళు ఎగురుతాడు చూస్తారా లోకంలో, ఈ డీజే పెట్టుకొని ఎగురుతాడు. వాళ్ళు చూస్తే ఇంత ఉత్సాహం ఇంత ఉల్లాసం అంటారు, అంటే అది పనికిరాని ఉత్సాహం. కానీ దేవుడు అలా ఎగురుతా ఇవ్వమన్నాడు. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడు. దేవుడు ఏం చేస్తాడు, ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తే మన జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయా? ఆయన ప్రేమిస్తే మన జీవితంలో లేని ఉంటుందా? ఆయన ప్రేమిస్తే మన జీవితంలో కరువు ఉంటుందా? ఆయన మన ప్రేమించలేదు కారణం ఏంటి? మనము సరుకుండా ఇస్తున్నాం అర్థం, బలవంతంగా ఇస్తున్నాం అర్థం, హృదయపూర్వకంగా ఇవ్వట్లేదు అర్థం. మనం ఇవన్నీ పక్కన పెట్టేస్తే చిల్లులు సరి చేసుకొని మనం బలవంతంగా కాకుండా సరుక్కోకుండా హృదయపూర్వకంగా ఉత్సాహంగా ఇస్తే దేవుడు మళ్ళీ ప్రేమిస్తాడు. ఆయన ప్రేమిస్తే మన జీవితంలో ఏ కొలువు ఉండదు, ఏ అనారోగ్యం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ వీక్ ఉండదు. అంతా సంతోషంగా మన జీవితం మా ద్వారా ఇతరులు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. ఈ విన్న వాక్యం దేవుని దర్శనంతో మా హృదయంలో భద్రపరచబడిన ఆమె. హల్లెలూయా.